అమాయకుల్లా నటిస్తూ పెళ్లి చేసుకోవటం, పెళ్లయ్యాక మరొకరిని వెతుక్కొని పారిపోవటం ఈ రోజుల్లో కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. ఇక మరి కొంతమంది అయితే ఫ్యాషన్ కి చక్రాలు కట్టి ఫాస్ట్ గా హత్యలు కూడా చేసేస్తున్నారు. అయితే అందులోనూ కొత్తదనం వెతుక్కుంటున్నారు కొందరు. రొటీన్ గా చంపితే ఏం బాగుంటుంది, మేం కూడా ఎదగాలి, మా క్రిమినల్ బుర్రని కూడా ప్రజలు గుర్తించాలి అంటూ కొత్త క్రైమ్ కథలకి శ్రీకారం చుడుతున్నారు. సేమ్ అదే కోవకు చెందింది ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా. విజయవాడ కృష్ణలంక బాలాజీ నగర్ కు చెందిన గిరిగల నాగమణి అనే 30 ఏళ్ల మహిళా శవం కానూరు 100 అడుగుల రోడ్డులో జనవరి 14న కనిపించింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శవాన్ని పరిశీలించగా మెడభాగం మొత్తం కమిలిపోయి ఉంది. దీంతో అనుమానం వచ్చి శవాన్ని పోస్ట్ మార్టానికి పంపగా ఆమెది హత్య అని తేలింది. వెంటనే అసలు ఆ శవం ఎవరిదని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు. తమకు దొరికిన శవం గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వారు ఆ శవాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ చనిపోయిన యువతికి సంబంధించిన వారెవరైనా ఉంటే తమని కాంటాక్ట్ అవ్వమన్నారు. ఆ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే కిరణ్ గోపాల్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. ఆ శవం తన భార్య నాగమణిది అని చెప్పాడు. నా దగ్గర ఓ ముఖ్యమైన సమాచారం ఉంది, అది మీకు చూపించాలని నేనే మీ దగ్గరకు వస్తున్నా. ఈలోగా మీడియాలో పెట్టిన పోస్ట్ ద్వారా నా భార్య చనిపోయినట్లు తెలుసుకున్నా అంటూ తన ఫోన్ ని బయటకు తీశాడు. అందులో ఉన్న రికార్డింగ్స్, కొన్ని టెక్స్ట్ మెసేజెస్ అన్ని పోలీసులకు చూయించాడు. నా భార్య చావుకి రిషేంద్ర అనే వ్యక్తి కారణం అని, వెంటనే మీరు అతని అరెస్ట్ చేయమని కోరాడు. ఆ రికార్డింగ్స్ మొత్తం పోలీసులు కూడా విన్నారు. ఆ టెక్స్ట్ మెసేజ్లు కూడా చూశారు. అవన్నీ గమనించాక రిషేంద్రను పట్టుకుని విచారించారు. అయితే విచారణలో రిషేంద్ర తనకు నాగమణి హత్యకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. ఈ రికార్డింగ్స్, మెసేజెస్ అన్ని నా భార్య మృదులాదేవికి కూడా వచ్చాయన్నాడు. అవన్నీ తన భార్య ఫోన్ లో చూపించాడు కూడా. ఇక ఇక్కడ నుండే కథంతా మారిపోయింది. ఐతాబత్తులు మృదులాదేవి, వయసు 40 సంవత్సరాలు. ఈమెకు ప్రసాదం పాడుకు చెందిన రిషేంద్రతో పెళ్లైంది. కాదు, వీరిద్దరే పెళ్లి చేసుకున్నారు. అంటే ఇద్దరిది ప్రేమ వివాహం అన్నమాట. 2007లో ఇద్దరు గాఢ ప్రేమలో మునిగిపోయి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఈ రిషేంద్ర ఓ ప్రైవేట్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇక మృదుల విషయానికి వస్తే ఓ బాడీ కేర్ సెంటర్ లో పనిచేస్తుంది. సరిగ్గా అదే టైంలో అంటే 2021లో విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయి ప్రవీణ్ ఈ మృదుల పనిచేస్తున్న బాడీ కేర్ సెంటర్ కు కస్టమర్లా వచ్చాడు. అతను వచ్చినప్పుడు సాయి సాటిస్ఫై అయ్యేలా సర్వీస్ చేసింది ఈ మృదుల. ఇంకేముంది, కుర్రాడు మృదుల పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయాడు. అప్పటి నుండి మృదుల కూడా అతనితో ఇష్టంగా ఉండటం మొదలుపెట్టింది. ఆ ఇష్టాన్ని గమనించిన సాయి కూడా తరచుగా మృదుల కోసం ఆ బాడీ కేర్ సెంటర్ కి వెళ్లి ఆమెతో స్పెషల్ సర్వీస్ చేయించుకునేవాడు. అలా ఓ సంవత్సరం పాటు ఇద్దరు స్పెషల్ సర్వీస్ పేరుతో అక్రమ బంధం పెట్టుకున్నారు. అయితే 2022 వచ్చేసరికి మరి ఇద్దరి మైండ్ లో శృంగారం అనే పురుగు దూరి మైండ్ అంతా అవే ఆలోచనలు పెట్టుకుని ఇద్దరు లేచిపోయి చెన్నైలో తేలారు. అయితే పోతూ పోతూ ఖర్చుల కోసం ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు కూడా ఎత్తుకెళ్లి భర్త డబ్బుతోనే అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొత్త జంటలా కాపురం పెట్టారు. అయితే మృదుల లేచిపోయే టైంకి ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. తల్లి అలా ఉన్నట్లుండి కనిపించకపోవడంతో చిన్న కొడుకు చాలా మనేది పెట్టుకున్నాడు. అమ్మ అని కలవరించాడు. కొడుకు బాధ చూడలేక రిషేంద్ర పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. కొంతకాలానికి పోలీసులు మృదుల చెన్నైలో ఉందని తెలుసుకొని ఆమెను పట్టుకొని ప్రియుడికి ఆమెకు బుద్ధి చెప్పి మృదులను భర్తకు అప్పగించారు. అయితే భర్త బలవంతంగా తనని తెచ్చి వేలుకోవటం మృదులకు నచ్చలేదు. దీంతో ఆమె మళ్లీ పారిపోయింది. అలా చాలా సార్లు పారిపోవటంతో విసిగిపోయాడు రిషేంద్ర. అయితే పారిపోయిన ప్రతిసారి కంప్లైంట్ చేసి పరువు పోగొట్టుకోలేక సైలెంట్ అయిపోయాడు. అలా మృదుల ప్రియుడితో పారిపోయి అతనితో కొన్నాళ్లు గడిపి తీసుకువెళ్లిన డబ్బు అయిపోయాక మళ్లీ భర్త దగ్గరకు వచ్చి తనని క్షమించమని అడిగి మంచిదానిలా నటించి మళ్లీ భర్త సంపాదించిన డబ్బుని, బంగారాన్ని తీసుకుని మళ్లీ ప్రియుడి దగ్గరికి వెళ్లిపోయేది. అలా చాలా సార్లు చేసింది. ఆ మాదిరిగానే ప్రియుడితో పారిపోయిన మృదుల మళ్లీ 2023 ఫిబ్రవరి నెలలో భర్త దగ్గరకు వచ్చింది. నేను మారిపోయానంటూ ముసలి కన్నీరు కారుస్తూ భర్త దగ్గర నటించింది. అప్పటికే ఆమె నాటకాలన్నీ తెలిసి కూడా రిషేంద్ర పిల్లల కోసం ఆమెను క్షమించేశాడు. ఇక నుండైనా తిన్నగా ఉండమన్నాడు. మృదుల కూడా చాలా నమ్మకంగా భర్తకు చెప్పింది. ఇక జీవితాంతం నీతో పిల్లలతోనే ఉంటా అంటూ చచ్చిన ప్రియుడి కోసం పోనని చెప్పింది. కానీ అలా చెప్పిన కొంతకాలానికి మళ్లీ ఇంట్లో ఉన్న డబ్బుతో ఉడాయించి ప్రియుడితో కాపురం పెట్టింది. అయితే తల్లి మళ్లీ వెళ్లిపోవటంతో చిన్న కొడుకు తల్లిపై దిగులు పెట్టుకున్నాడు. ఆ దిగులుతో బాబు ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతూ ఉండటంతో రిషేంద్ర మళ్లీ ఆమె కోసం వేట మొదలు పెట్టాడు. కొంతకాలానికి ఆమె అడ్రస్ తెలుసుకొని బాబు నీ కోసం కలవరిస్తున్నాడు, నువ్వు నాతో వచ్చేయమన్నాడు. కానీ ఆమె రానంది. కానీ భర్త పదే పదే ఫోన్లు చేసి విసిగిస్తూ ఉండటంతో మృదులకు చిర్రెత్తుకొచ్చింది. తను పారిపోయిన ప్రతిసారి ఏదో ఒక రకంగా భర్త తనను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని, అతను అలా చెయ్యకుండా ఉండాలంటే రిషేంద్ర నుండి విడాకులు తీసుకోవాలనుకుంది. అయితే అలా తీసుకోవాలన్న బలమైన కారణాలు కోర్టుకు చూపించాలి.
లోపాలన్నీ తప్పులన్నీ తన వైపే ఉన్నాయి కాబట్టి భర్త రిషేంద్ర వైపు ఏమీ లేవు కాబట్టి అంత ఈజీగా విడాకులు రావనుకుంది. అందుకే భర్తను హత్య నేరంలో ఇరికించి జైలుకు పంపితే ఆ వంక పెట్టుకుని భర్తతో ఈజీగా విడాకులు తీసుకొని ఆ తర్వాత ప్రియుడు సాయితో సెటిల్ అయిపోవాలని ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. ప్రియురాలు ఇచ్చిన సలహా సాయికి కూడా బాగా నచ్చింది. వెంటనే ఇద్దరు ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయటం మొదలు పెట్టారు. రిషేంద్రని హత్య కేసులో ఇరికించాలంటే ముందు హత్య జరగాలి. రిషేంద్ర చంపడు, సో మనమే ఓ హత్య చేసి దాన్ని రిషేంద్ర మీదకు తోసేయాలనుకున్నారు. అప్పుడే ఈ కన్నింగ్ సాయికి కృష్ణలంకలో తన ఇంట్లో అద్దెకు ఉండే నాగమణి గుర్తొచ్చింది. వెంటనే ఆమెతోనే ఆట మొదలు పెట్టాలనుకున్నారు ఇద్దరు. వీరిద్దరి ప్లాన్ లో భాగంగానే సాయి ఆమె దగ్గరకు వెళ్లాడు. నా ప్రియురాల్ని నన్ను కలపమని నాగమణిని సాయంగా కోరాడు. ఈలోగా మృదుల అందుకుంది. నువ్వు నా భర్తతో నీకు అక్రమ బంధం ఉందని అతన్ని బెదిరిస్తే నీకు కొంత డబ్బు ఇస్తానని ఆమెకు ఆశ పెట్టింది. అప్పటికే ఆర్థిక కష్టాలలో ఉన్న నాగమణి ఆ పనికి ఒప్పుకుంది. నీ మీదకు ఏం రాకుండా మేం చూసుకుంటామనటంతో వాళ్ళు చెప్పింది చేయటానికి రెడీ అయిపోయింది నాగమణి. ఇక్కడ వీళ్ళు నాగమణికి చెప్పింది ఒకటైతే ఈ కన్నింగ్ ప్రేమికుల మైండ్ లో ఉన్నది మరొకటి. కావాలని నాగమణిని డబ్బు పేరుతో ట్రాప్ చేసి ఆమెను చంపి ఆ నేరం భర్త మీదకు తోసేయాలన్నది ఇద్దరి ప్లాన్. వీరి ప్లాన్ గురించి తెలియక అమాయకంగా నాగమణి వాళ్లను నమ్మింది. నమ్మితేనే కదా మోసం చేయగలం అంటూ జనవరి 13న సాయి నాగమణి దగ్గరకు వెళ్లి మా ప్లాన్ లో భాగంగా రిషేంద్రకు సంబంధించిన కొన్ని మాటలు రికార్డ్ చేయాలి, నాతో రా అన్నాడు. అప్పటికి నాగమణి ఇక్కడ రికార్డ్ చేయొచ్చుగా మళ్ళీ బయటికి ఎందుకు అన్న సాయి ఇక్కడ కాదు వేరే చోట నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి సలహాలతో రికార్డ్ చేయాలని నాగమణిని ఆటోలో కానూరు 100 అడుగుల రోడ్డు దగ్గరకు తీసుకువెళ్లాడు. అప్పటికే నాగమణిని చంపాలని తన ప్లాన్ మొత్తం తన ఫ్రెండ్ అయిన వేల్పూరు గ్రామంలో ఉండే మూర్తిబాబుకు చెప్పి అతన్ని స్పాట్ లో ఉంచాడు. నాగమణి రాగానే ఆమె ఫోన్ లో నుండి మృదుల భర్త రిషేంద్ర నన్ను శారీరకంగా వాడుకున్నాడని, నా బంగారం కూడా తీసుకుని తాకట్టు పెట్టుకున్నాడని, అడిగితే ఇవ్వట్లేదని, రేపు నాకేదైనా జరగరాంది జరిగితే నా చావుకు కారణం రిషేంద్రే అని నాగమణి గొంతుతో రికార్డ్ చేయించాడు సాయి. ఆ తరువాత ఎందుకైనా మంచిదని రిషేంద్రతో తనకు ఎఫ్ఐఆర్ ఉందని కొన్ని టెక్స్ట్ మెసేజ్లు కూడా ఆమె ఫోన్ లో నుండి సాయినే టైప్ చేశాడు. రిషేంద్రను ఇరికించడానికి తమకు కావలసిన సాక్ష్యాలు దొరకటంతో ఇక నాగమణి అవసరం తీరిపోయిందని సాయి ఆమె వేసుకున్న చున్నీతో ఆమె గొంతురులివి చంపి ఫ్రెండ్ సాయంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే వెళ్తూ వెళ్తూ నాగమణి ఫోన్ ని తనతో తీసుకువెళ్లి ఆ రోజు రాత్రి 9 గంటల టైంలో నాగమణితో రికార్డ్ చేయించిన మెసేజ్లన్నీ ఆమె భర్త కిరణ్ గోపాల్ ఫోన్ కి పంపాడు. ఆ వాయిస్ మెసేజ్లు టెక్స్ట్ మెసేజ్లు చూసిన గోపాల్ షాక్ అయిపోయాడు. ఈలోగా తన భార్య ఫోటో సోషల్ మీడియాలో కనిపించడంతో వెంటనే ఆ సాక్ష్యాలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాటిని చూపించాడు. రిషేంద్రే నా భార్యను చంపేశాడని, అందుకే వెంటనే అతన్ని అరెస్ట్ చేయమని కోరాడు. అయితే ఆ సాక్ష్యాలని నిశితంగా పరిశీలించిన పోలీసులకు అవన్నీ ఫేక్ అని తేలింది. కారణం నాగమణి ఆ రికార్డింగ్స్ లో ఏమాత్రం బాధపడకుండా చాలా కూల్ గా మాట్లాడినట్లు ఉంది. పైగా భర్త నాగమణి అసలు చదువుకోలేదని చెప్పడంతో ఆమె ఫోన్ లో ఉన్న టెక్స్ట్ మెసేజ్లు చూసి ఆశ్చర్యపోయారు పోలీసులు. అసలు చదువుకోని నాగమణి ఇంగ్లీష్ లో ఎలా టైప్ చేసిందని అనుమానం వచ్చి ఇదంతా పక్కా స్కెచ్ తో రిషేంద్రను ఇరికించాలని వేసిన ప్లాన్ అని రిషేంద్రని విచారించగా అతను సేమ్ మెసేజెస్ తన భార్య ఫోన్ కి కూడా వచ్చాయని వాటిని చూపించడంతో నాగమణి హత్య వెనుక ఉన్న మృదులా సాయిలు బయటకు వచ్చారు. ఆ రోజు సాయి నాగమణి భర్త ఫోన్ కే కాకుండా ఆ మెసేజ్లన్నీ మృదులాకి కూడా పంపాడు. అక్కడే దొరికిపోయారిద్దరు. మృదుల ఫోన్ కి కూడా ఆ మెసేజ్లు రావడంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చి ఆరా తీయగా వీరిద్దరి అక్రమ బంధం గురించి పోలీసులకు తెలిసిపోయింది. ఆ విషయం భర్త రిషేంద్ర కూడా నిజమే అని కన్ఫర్మ్ చేయడంతో ఇద్దరిని పట్టుకుని తమదైన శైలిలో విచారించడంతో ఈ కన్నింగ్ ప్రేమికులిద్దరూ నేరాన్ని ఒప్పుకున్నారు. ప్లాన్ ప్రకారమే భర్తను హత్య కేసులో ఇరికించి విడాకులు తీసుకోవాలన్న కారణంతోనే నాగమణిని చంపేశామని చెప్పారు. నేరం ఒప్పుకోవడంతో పోలీసులు మృదులను, సాయిని, అతనికి సాయం చేసిన మూర్తిబాబుని అరెస్ట్ చేశారు. మృదుల చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.